చిన్నారి పొన్నారి చిరుతకు కటినాడు రచయించితి మరుత్రాట చరిత్ర. శ్రీనాథుడు ఒక శీర్ష పద్యములో తన కృతులను ఇలాగ పేర్కొన్నాడు. చిన్నారి పొన్నారి చిరుతకు కటినాడు రచయించితి మరుత్రాట చరిత్ర. నూనూగు మేసాల నూత్న యౌవనమున సాలివాహన సప్త సతి నుడివితి. సంతరించిన నిండు జౌవనంబునయందు సంతరించిన నిండు జౌవనంబునయందు హర్షనైషద కావ్యమాంధ్ర భాష. ప్రౌఢ నిర్భర వయ పరిపాకమున గొనియాడితి ప్రౌఢ నిర్భర వయ పరిపాకమున గొనియాడితి భీమనాయకుని మహిమా. ప్రాయమింతకు మిగుల కైవ్రాలకుండా ప్రాయమింతకు మిగుల కైవ్రాలకుండా కాశికా ఖండమను మహా గ్రంథమేను. తెనుగు చేసద కర్ణాట దేశ కటక పద్మవన హేళ శ్రీనాథ భట్టసు కవి. పద్మవన హేళ శ్రీనాథ భట్టసు కవి. ఆయన బాల్యములో చిన్నారి పొన్నారి వయస్సులో బాల్యములో రచించినటువంటి గ్రంథము మరుత్రాట చరిత్ర. నూనూగు మీసాల వయసులో ఆయన రాసిన గ్రంథము శాలివాహన సప్తసతి. నిండు యవ్వనములో రాసినటువంటి గ్రంథము శృంగార నైషధం. ప్రౌఢ నిర్భర వయస్సులో రాసిన గ్రంథము భీమఖండము. ప్రాయము మిగుల కైవ్రాలకుండా ఆయన రాసిన గ్రంథము కాశీఖండం. ఇలాంటి అద్భుతమైన గ్రంథాలను ఆయన ఏ ఏ వయసులో ఏది రాశాడో చెప్పుకోవడం జరిగింది. నా తరగతులు మీకు నచ్చితే నేను ఈ పూర్తి తరగతులన్నీ కూడా చిందాడ చిన్నోడు అనేటువంటి యాప్లో మరి పూర్తి తరగతులు చెప్పడం జరిగింది. కాబట్టి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకుని మీరు అందులో పూర్తి తరగతులు వినవలసిందిగా మనం చేస్తున్నాను. ఈ తరగతులు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు JLDL ఉద్యోగం సాధించాలంటే, DSC గురుకుల ఉద్యోగాలు సాధించాలంటే నా పూర్తి పాఠ్యాంశాలను చూడాలని మనవి చేస్తూ ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు.